భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రేంజ్ పరిధిలో మనుబోతులపాడు పోడు భూముల వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 17న వలస గిరిజనులు అటవీ శాఖ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణపై అటవీ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో ఉండగా తమపై విచక్షణ రహితంగా దాడి జరిగిందని, పలువురు సిబ్బంది గాయపడినా పట్టించుకునేవారు లేరని మహిళా బీట్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ సంపత్ను సస్పెండ్ చేయడం తమ మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. మనుబోతులపాడు ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను వారంతా కోరుతున్నారు. 17వ తారీఖున మేము రేంజ్ ఆఫీసర్ ఆదేశానుసారం మనుబోతులగూడెము ప్లాంటింగ్ ట్రెంచ్ వర్క్ ఉంది, అక్కడికి అందరూ వెళ్ళాలి అని చెప్పడం వలన అందరం రేంజ్ స్టాఫ్ అందరం కలిసి బయ్యారం ఉమెన్ స్టాఫ్ మనుగూరు రేంజ్ స్టాఫ్ అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. 9:30 టైంలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళి జేసీబీ స్టార్ట్ చేసి తీసుకెళ్ళి జేసీబీ పనులు స్టార్ట్ చేసినాక 12 ఆ టైంలో మా ఊరు వాళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి రావడమే జేసీబీ మీద అటాక్ చేశారు. పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోయడం, జేసీబీ చుట్టూ చెత్త వేయడం, కర్రలేసి కాలబెడతామని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తుంటే, జేసీబీ ఎక్కి గొడవ చేస్తుంటే వాళ్ళని దించే క్రమంలో, వాళ్ళని ఆపే క్రమంలో వాళ్ళు మా మీద అటాక్ చేశారు. ఈ జరిగిన దానికి మాకు ప్రతిచర్యలు తీసుకోవాలి. మా పై ఆఫీసర్లు కూడా వాళ్ళ మీద తీసుకొని మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జేసీబీతో పనులు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పొడియం నాగేశ్వరరావు గుంపు, వలస గొత్తికోయ గుంపు వాళ్ళు మూకుమ్మడిగా ఒక 30-40 మంది అంతా వచ్చేసి మా మీద మూకుమ్మడిగా దాడి చేసి పెట్రోలు, కర్రలు, కత్తులతో వచ్చేసారండి. జేసీబీ మీదకి వచ్చేసి మేము ఆపే క్రమంలో వాళ్ళని ఆపుతూ ఉంటే కూడా వాళ్ళు చాలా అసలు విచక్షణ రహితంగా మా మీదకి పిడిగుద్దులు గుద్దుతూ మమ్మల్ని జుట్టు పట్టుకొని లాగి అసలు అంటే ఉమెన్ స్టాఫ్ అని కూడా చూడకుండా మమ్మల్ని మా బట్టలు కూడా చించేశారు. వలస వచ్చిన గొత్తికోయలు వాళ్ళ వల్ల అసలు ఇక్కడ లోకల్లో ఉండే గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదండి. ఈ వలస గొత్తికోయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే మాకు ఇబ్బంది.